దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని నెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో చెందడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు సప్త సంఘములకు సందేశాన్ని పంపించాడు. అందులో మనము కొన్ని సంఘాలను గురించి వివరణ తెలుసుకున్నాం. ఇది నాన్న స్మరణ అనేటువంటి సంఘమును గురించి కొంత వివరణ జ్ఞాపకం చేసుకుందాం. సువర్ణము అంటే బంగారం, స్మరణ అంటే బోలము. బోలము యొక్క రంగు రుచి చాలామందికి తెలుసు, దాని ప్రయోజనము కూడా చాలామందికి తెలుసు. క్రితంలో గత కాలంలో పిల్లల తల్లులు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా ఈ బోలం అనేది సాంబ్రాణిగా వాడేవాళ్ళు. అది పెద్దవారికి బాగా అనుభవం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తరానికి తెలియదు అది. దాని రుచి బహు భయంకరమైన చేదు. ఈ దినాన ఈ సంఘమును బోలముతో పోల్చి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఈ సంఘము శ్రమలలో నుండి వచ్చింది. శ్రమలను జయించినటువంటి సంఘము, శ్రమలను ఎదిరించినటువంటి సంఘము. అందువలన సప్త సంఘములను దేవుడు ఒక్కొక్క విధంగా మెచ్చుకున్నాడు. కొన్ని సంఘాలని వారి లోపాలను చూపించాడు, సమయం ఇచ్చాడు సరిచేసుకోవడానికి, గద్దించాడు, వినకపోతే శిక్షిస్తానని హెచ్చరించాడు. అలాగా 7 సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ సంఘము చాలా శ్రమలలో నుండి బయటకు వచ్చినటువంటి సంఘం. కాబట్టి ఈ సంఘానికి దేవుడు ఒక 4 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా దేవుని సందేశాన్ని ఇచ్చాడు, దేవుని సందేశం ఇచ్చాడు. తరువాత సంఘములో ఉన్నటువంటి మంచిని దేవుడు మెచ్చుకొని ఆ మంచిని ద్వారా దేవుడు సంతోషించాడు. సంఘములో ఉన్నటువంటి మంచి గుణలక్షణములు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మంచి గుణలక్షణాలను బట్టి దేవుడు సంతోషించాడు. మూడవది, ఆ సంఘము సమస్యలలో ఉంది. సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉండగా దేవుడు కొన్ని సలహాలు ఇచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారా, మరి అక్కడ ఉన్నటువంటి సంఘపు దూతకు వ్యతిరేకంగా ఉన్నారా, వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వారికి సలహాలను ఇచ్చాడు కొన్ని. 4వది, చివరగా ఆ సంఘము ఉండవలసిన పరిస్థితులలో ఉంటే బహుమానాలు ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 4 ఆ సంఘములో మెచ్చుకోవడం, సంతోషించడం, వారికి సలహాలు ఇవ్వడం, తరువాత వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బహుమానాలని వాగ్దానం చేశాడు. ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. ఒక్కొక్క విషయాన్ని మనం చదివితే, మొదట 8వ వచనంలో అంటున్నాడు, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, మొదటి వాడను కడపటి వాడయుండి మృతుడై తిరిగి లేచినవాడు చెప్పు సంగతులు. దేవుని సంగతులు, సర్వోన్నతుని సంగతులు, ఇవన్నీ సంఘమునకు తెలియవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి అన్నాడు. స్మరణలో ఉన్నటువంటి సంఘము మరిచిపోయినటువంటి సంగతులు లేదా అనుసరిస్తున్నటువంటి సంగతులను దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అధైర్యపడవద్దు, భయపడవద్దు. నేను మొదటిలో ఉన్నవాడను, మొదటి నుండి ఉన్నవాడను అన్నాడు. మొదటిలో ఉన్నాను, మొదటి నుండి ఉన్నాను, మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టలేదు,
మధ్యలో నేను మీకు దూరం కాలేదు, మొదటలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉన్నా, ఇప్పుడు నుండి చివరి వరకు కూడా ఉంటాను అని ఆ దేవుడు వారికి ధైర్యం ఇచ్చాడు. కారణం ఏమిటి అంటే, శ్రమలలో సతమతమైపోతున్నటువంటి సంఘము అధైర్యపడుతోంది. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో మనకు తెలుసు, మనం ఉన్నటువంటి పరిస్థితులలో పిల్లలు ఒకవేళ వారు ధైర్యమును కోల్పోతే, ధైర్యం చెప్పేది ఎవరో? పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, ఆ తోడబుట్టిన వారు, కన్నవారు. వారు ధైర్యం చెప్తూ ఉంటారు, నీకేం భయం లేదు, నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాం. చీకట్లో వెళ్ళడానికి భయపడ్డా పిల్లలకి ధైర్యం చెప్తావు. ఒకవేళ ఎగ్జామ్స్ కొరకు భయపడుతున్న పిల్లలకి ధైర్యం చెప్తావు. వారు చేయవలసిన ఏ పనిలోనైనా అధైర్యపడితే అలాంటి పిల్లల్ని ధైర్యపరిచి నేనున్నాను అని చెబుతావు. నేనున్నాను అని చెప్తావు. కొన్ని సందర్భాల్లో మరి మొన్నలేవే నిన్నలేవే అని అన్నా, నేను ఉన్నా నీతో అని మనం ధైర్యం చెప్తాం. అలాగే దేవుడు అంటున్నాడు, నీవు ఉన్నటువంటి పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు, ఒకప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు ఏడి అని అనుకోవచ్చు. నయమి గారు అన్నది అదే కదా, నయమి గారు చెప్పింది కూడా అదే. అయ్యా, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒకప్పుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు గిద్యోను చెప్పింది కూడా అదే. దేవుడు మాకు తోడు ఉంటే మాకెందుకు ఈ శ్రమలు? భక్తులు వంటి వారు, విశ్వాసులు, యోధులు వంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో వారి ధైర్యమును విడిచి భక్తిని కోల్పోయి విశ్వాసమును కోల్పోయే సందర్భాల్లో నిర్జీవముగా మాట్లాడుతూ ఉంటారు, నిరుత్సాహముగా మాట్లాడతారు, ధైర్యము లేదు, విశ్వాసమును కోల్పోయినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంది ఎవరో? నయోమి గారు. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది. దేవుడు మాకు తోడుంటే మాకెందుకు ఈ శ్రమ అన్నాడు గిద్యోను. ఇది నాన్న నీవు కూడా ఇదే పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుండొచ్చు. దేవుని నిందించేంతటి ధైర్యం చేయలేము మనం, ధైర్యం చేయకూడదు కూడా. దేవుని నిందించకూడదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు మాకు తోడు లేడు అనుకోకూడదు. దేవుడు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వరకు, చివరి వరకు మీతో కూడా ఉండేవాడను. అందుకనే ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరితో ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సదాకాలము ఉంటాడు, సగం కాలం కాదు. సగం కాలం ఉండేది ఎవరో? భార్యకు భర్త, భర్తకు భార్య. ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ సగం కాలమేగా ఉండేది. చివరి వరకు ఉంటానని వాగ్దానం చేసిన వారు సగం కాలంలో మనల్ని విడిచిపెడతారు. కానీ సదాకాలము మనతో ఉండే ప్రభు వారికి చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు సంఘాన్ని. శ్రమలలో ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ సంఘము ప్రస్తుత కాలంలో, వారి కాలంలో డొమిషన్ చక్రవర్తి, నీరో చక్రవర్తి వారి యొక్క భయంకరమైన క్రూరత్వమైన హింసల్లో సంఘము నలిగిపోతుంది. యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకున్న, దేవుని కుమారుడిగా ఒప్పుకున్న చిత్రహింసలు పెడుతున్నారు. మనం చదువుకున్నటువంటి ఈ సంఘ కాలంలో అప్పుడు ప్రస్తుతం ఎవరున్నారండి? ఏ మతం ఉంది అక్కడ? యోధా మతం ఉంది. యూదులు ఉన్నారు. యూదులు మరొక దేవుడు అంటే ఒప్పుకోరు. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా మారిన వారు, క్రైస్తవులు యేసే దేవుడని ప్రకటిస్తున్నారు. యాకోబు గారు యేసే దేవుడని ప్రకటించినందుకు శిరచ్ఛేదనం చేశారు. స్టెఫను యేసే దేవుడని ప్రకటించినందుకు రాళ్ళతో కొట్టి చంపారు. పేతురు యేసే దేవుడని ప్రకటించినందుకు ఆయనని తలక్రిందులుగా సిలువేశారు. పౌలుని శిరచ్ఛేదనం చేశారు. చర్మాలు వలిశారు. కొంతమందిని క్రూర మృగముల మధ్యలో వేశారు. ఇవన్నీ చూస్తున్నటువంటి సంఘము ధైర్యము చెదిరిపోతుంది. అలాంటి సమయంలో దేవుడు వారిని దర్శించాడు. స్మరణలో ఉన్న సంఘపు దూతకేలాగురాయి. సంఘపు దూత సంఘమును నడిపించేవాడు, సంఘమునకు కాపుదలగా ఉన్నవాడు,
సంఘపు దూతే ధైర్యము చెడిపోతే సంఘమంతా చల్లా చెదిరైపోద్ది. యేసు ప్రభు చెప్పాడు, శిష్యులతో అన్నాడు, అయ్యా కాపరను కొడితే గొర్రెలు చల్లా చెదిరైపోతాయిరా బాబు, మీరు నన్ను విడిచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అంటే ఒక్కొక్కరు చెప్పారు, నేను విడిచిపెట్టను, ప్రాణమైన ఇస్తా అని ఎన్నో రకాలుగా చెప్పారు. అందరూ పారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ సంఘమును బలపరుస్తున్నాడు. సంఘము దూతతో అంటే సంఘముకు కాపుదలగా ఉన్నటువంటి కాపురితో అంటున్నాడు, నేను మొదట ఉన్నాను, కడపటి వరకు ఉంటా, మధ్యలో విడిచిపెట్టను, మీతో కూడా సదాకాలము ఉంటా నేను అని ఇప్పుడు అంటున్నాడు. మొదటి వాడు కడపటి వాడయి మృతుడై తిరిగి లేచిన వాడు. అనేక మంది ఆ కాలంలో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభుని అసలు సిలువేయలేదని కొంతమంది, యేసు ప్రభుని సిలువేయలేదు, ఆయన సమస్య వెళ్ళిపోతే తీసుకెళ్ళి వైద్యం చేసి బాగు చేసుకున్నారు. ఒకవేళ సిలువేసినా ఆయన్ని సమాధిలో నుండి శవాన్ని ఎన్ని పుకారులు చేసి అసలు యేసు ప్రభువే కాదు సైనికుని సిలువేశారు అన్నారు. ఇన్ని వాదనలు జరుగుతూ ఉంటే యేసు ప్రభు అనేక మందికి కనపడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించాడు, పునరుద్ధానుడు అయ్యాడని కనపరుచుకున్నాడు. ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు, మీరు ఈ వాదనల మధ్యలో చిక్కుపడవద్దు, నేను మృతుడనై మరలా పునరుద్ధానుడయ్యాను, నేను చెప్పే సంగతులు వినండి అన్నాడు. మనం ఎవరు చెప్పిన సంగతులైనా వింటాం, కానీ సేవకులు చెప్పే సంగతులు, వాక్యమును గురించి చెప్పే సంగతులు వినం. దేవుని గురించినటువంటి వార్త నశించు వారికి, సిలువను గురించిన వార్త, దేవుని గురించిన వార్త ఎవరికి వెర్రితనంగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. ఆత్మీయంగా రక్షించబడిన వారు, బలపడుతున్న వారు ఆసక్తితో దేవుని మాటలు ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా సరే వింటూనే ఉంటారు, ఆసక్తిని కోల్పోరు. అలాగే ఇప్పుడు స్మరణలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట, మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళు, మొదటి వాడ కడపటి వాడ మృతుడైనా వాడా, మృతిని గెల్చి లేచిన వాడా, మది నిన్ను కొలచెదను, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాదా ప్రేమానాదా స్తోత్రించెదము. కడపటివాడు మొదటివాడు కడపటివాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు, ఆది అంటే దానికి ఒక సంవత్సరమో తేదీనో ఎప్పుడో నిర్ణయించలేరు. అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల అని పాడతాం కదా. ఆదిలో, ఆది యందు మొట్టమొదట వాక్యము దేవుని యొద్ద ఉంది. దేవుడు ఉన్నాడు, ఈ వాక్యము దేవుని యొద్ద ఉంది. దేవుడే, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ఏమైందంట, శరీరధారి అయి శరీరమును ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య జన్మించాడు, వసించాడు, నివసించాడు. ఆది యందు ఉన్నాడు, అనాదిలో ఉన్నాడు, అనాదిలో నియమింపబడిన వాడు. ఇప్పుడు చివరి వరకు కూడా మనతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పే సంగతులు చాలా శ్రేష్టమైనవి, చాలా శ్రేష్టమైనవి. చనిపోయే ముందు మనుషులను మనం లెక్క చేయం. ఎవరైనా సరే వాళ్ళు బ్రతికున్నంత కాలం వారు విలువ తెలియదు, వారు నీతో ఉన్నంత కాలము నీకు విలువ తెలియదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, చనిపోతే అప్పుడు వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు, గొప్పగా చెప్పుకుంటావు. ఓ సహోదరుడు ఉన్నాడు,
తండ్రి బ్రతుకుంటే అతని గురించి ఏం చనిపోతే కానీ నేను బాగుపడతా అని క్లియర్గా ఆయన ముఖం మీద చెప్పాడంట కొడుకు. నాకు చెప్పుకొని బాధపడ్డాడు, నేను పోతే కానీ వాడు బాగుపడతాడంట పాస్టర్ గారు, నాకు చాలా బాధేస్తుందని వేదన చెందాడు. ఇప్పుడు చెబుతాడు ఆయన, మా నాన్న మాకు ఎన్ని చెప్పాడో తెలుసా మా నాన్న అంటుంటాడు. బ్రతుకున్నప్పుడేమో విలువను గుర్తించకుండా, మీతో ఉన్నప్పుడు గుర్తించకుండా పోయిన తర్వాత ఏముండదు. అయినా ప్రభు అంటున్నాడు, మృతుడన్నయి మరలా తిరిగి లేచిన వాడుగా నేను చెప్పే సంగతులు వినండి అన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ శ్రమలు నాకు తెలుసు అంటున్నాడు. సంఘముతో అంటున్నాడు, మీ శ్రమ నాకు తెలుసు. ఇప్పుడు ఇందాక కరెంట్ పోయినప్పుడు మీరు ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు. ఎందుకు? నాకు తెలుసు కాబట్టి. నేను మీతో సహా ఇక్కడే ఉన్నాను. మీరు పడే బాధ నేను కూడా పడ్డా. మీకంటే కొంచెం భారీ కాయం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మనతో సహా సమస్త బాధలను అనుభవించిన వాడు, మనకంటే ఎక్కువగా శ్రమలను అనుభవించిన వాడు, చిత్రహింసలు అనుభవించిన వాడుగా అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, మీ శ్రమలు నాకు తెలుసు. ఏమిటి ప్రభు చెప్తున్నాడు? సంఘంతో శ్రమలు అంటే కొన్ని సందర్భాల్లో మనకు బట్టలు లేకపోయినా, భోజనానికి లేకపోయినా, ఇంట్లో దేనికైనా లేకపోతే మా శ్రమ మీకేం తెలిసిలే అంటాం కదా, అవునా? ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అంత పెద్ద జ్ఞానము ఆ మాటలు ఉంటాయి. అంటే ఇంక పెద్దవాళ్ళని మనం తక్కువ అంచనేయకూడదు. ఎవరిని నీకంటే తక్కువ అంచనేయద్దు. అసలు వాళ్ళని ఎప్పుడు కూడా ఎదుటి వారిని ఎప్పుడు నువ్వు తక్కువ వేయద్దు. ఇప్పుడు అంటున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు. సంఘము యొక్క శ్రమ, సంఘములో ఉన్న విశ్వాసుల శ్రమలో దేవునికి తెలుసు. ఏంటి శ్రమ అంటే? భోజనానికి లేకపోవడం, బట్టలు లేకపోవడం, కుటుంబంలో కరువుని గుర్చి కాదు ప్రభు మాట్లాడుతుంది. అప్పుడున్నటువంటి రోమా ప్రభుత్వం సంఘమును హింసిస్తుంది. ఒక పక్కేమో రోమా ప్రభుత్వం హింసిస్తూ ఉంటే రోమా చక్రవర్తిని పూజించమంటుంది. ఇప్పటికీ సౌత్ కొరియా వెళ్ళండి, ఉత్తర కొరియా వెళ్ళండి, కొరియాను పాలిస్తున్నటువంటి పాలకులే దేవుడు. ఏ ఇంటి ముందైనా సరే ఆ కొరియా అధ్యక్షుని యొక్క ఫోటో ఇప్పుడు మనం ఇళ్లలో పెట్టుకున్నట్టు ఆయన ఫోటో ఇంటి ముందు ఉండాలంట. లోపలికి వెళ్తే ఆయన ఫోటోని చూసుకుంటూ వెళ్ళాలి. సైనికులు తిరుగుతూ ఉంటారు. అధ్యక్షుని ఫోటో ఎవరి ఇంటి ముందు ఉండదో వారు వ్యతిరేకులు అక్కడ. అందుకని ఆ ఇంటి వారిని బయటికి ఈడ్చుకొస్తారు. ఎలాంటి చిత్రహింసల దినాన్ని జరిగినాయి. రోమీలు రోమా చక్రవర్తి దేవుడిగా పూజించాలి ఎవరైనా సరే, కానీ క్రైస్తవులు పూజించరు. యూదులు పూజించరు. అప్పుడుంది యూదులు యెహోవా దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరింపరు. యెహోవా దేవుని గాక మరొక దేవుని నామమును వారు పూజించరు. చిత్రహింసలు. ఇప్పుడు ఇందులో నుండే మరలా క్రైస్తవులు బయటకు వచ్చారు. క్రీస్తుని అంగీకరించిన వారు యేసే దేవుడు అని ప్రకటిస్తుంటే యూదులు కూడా వీరిని హింసిస్తున్నారు. యూదుల వలన ఎక్కువగా హింసలు వచ్చినాయి. మన మతాన్ని, మన ఆచారాల్ని తొంగలో దొక్కుతున్నారు వీరు. పరాయి మతమును తీసుకొచ్చారు. వేరొక మతము, యెహోవా దేవుడు కాదు, ధర్మశాస్త్రము కాదు అని చెప్పుకుంటున్నారు వీరు అని యూదులు ఒక ప్రక్కన, రోమీలు ఒక పక్కన సంఘమును హింసిస్తున్నారు. ఆ సమయంలోనే విశ్వాసులు చాలామంది శిరఛేదన చేయబడుతున్నారు. ఆ సమయంలోనే క్రైస్తవులు అనేక మంది చర్మము ఒలివబడుతున్నారు. ఆ సమయంలోనే క్రైస్తవులను తారు వంటి ద్రవము పోసి చెట్లకు కట్టేసి వారిని వెలిగించి వారు కేకలు పెట్టి కాలిపోతూ ఉంటే ఆ వెలుగులో వీళ్ళు క్రీడలు ఆడుకునేవారు. గుర్ర పందాలు అలాంటివి ఆ రోజుల్లో ఉన్న గేమ్స్ ఆడుకుంటూ ఉండేవారు. క్రైస్తవులు చనిపోతూ ఉంటే వారిని చిత్రహింసలు పెట్టి ఆనందిస్తూ ఉంటారు. రోమీలతో పాటు యూదులు కూడా.
కొన్ని సందర్భాల్లో మీకు కూడా అనుభవమే. మీరేదో ఆర్థికపరమైన ఇబ్బందుల్లోనో అనారోగ్యంలోనో బాధ అనుభవిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, ఇళ్ళ పక్కన ఉండొచ్చు. వారికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక నెల రోజులు నీవు అనారోగ్యానికి గురయ్యావు. మంచంలో నుంచి లేవట్లో బాగా అనారోగ్యం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీ ఇంట్లోనో నీ వీధిలోనో ఉన్నారు. వారేమనుకుంటారు? ఏమనుకుంటారు చెప్పండి? నీ ముందుకు వచ్చాము, వదిన బాగాలేదు అంటగా, నేను రాత్రి తెలిసింది, నాకు నెల నుంచి తెలియనట్టు, ఇంటి పక్క నుండి కూడా తెలియనట్టు రాత్రిలో తెలిసింది, వదిన బాగాలేదంటగా అంటది. బయటికి పోయి ఏమనుకుంటా పోద్ది? నాకు బాగా జరిగింది అంతే ఉండాలి, లేకపోతే అమ్మో అనుకుంటా పోతారు. లేరా ఇలాగనే వాళ్ళు? నీ ఇంట్లో ఉంటారు, నీ వీధిలో ఉంటారు. నువ్వేదో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉంటావు. అలాంటి సమయంలో నీ దగ్గర ఉన్న హెల్ప్ చేయకపోను మరలా ఏమంటావు? చెబితే వినలా, అంతే ఉండాలా అంటారు. నేను ముందు ఇద్దరు సహోదరులు అన్నారు, పాస్టర్ గారు డబ్బులు లేవు నా కాడ, వస్తువులని తీసుకెళ్ళి పెట్టుకోండి, మీరు ఎప్పుడో తీసుకోవద్దరు అన్నారు. ఇప్పుడు దేవుని సహాయం కదా అది, దేవుని సహాయమే. ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయకపోను నువ్వు నిందిస్తూ ఉంటావు. నువ్వు నిందిస్తారు చాలామంది. ఎలాంటి శ్రమలు కాదు ఇవి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అన్నాడు దేవుడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఏంటి ఇప్పటి కాలపు శ్రమలు? జ్వరం వస్తే, తలనొప్పి వస్తే, మలేరియా వస్తే, టైఫాయిడ్ వస్తే, అమ్మ చర్చ ఇట్లా అంటా ఉంది. ఏంటంటే నోరంతా ఎండిపోతుందండి, నాకు టైఫాయిడ్ అండి, అంతమంది నీళ్ళు పెట్టుకో, నీళ్ళు తాగుతూ ఉండు అంటే మనం గుర్తించాలని. ఇది ఒక పెద్ద శ్రమ. చలి జ్వరం వచ్చిందని రగ్గు కప్పుకొని వచ్చింది ఒక ఆమె, ఇదివరకు నానున్నప్పుడు చర్చిలోకి రగ్గు కప్పుకొని కళ్ళ వరకు అట్ట పెట్టుకొని వచ్చింది, ముసుగు బీరులాగా. నానండి ఏమైందమ్మా, ఏమైందంటే జ్వరం అన్నా అన్నది. సరే కూర్చోమ్మా అన్నాడు. ప్రార్థన పోయినాక ఇంటికి వెళ్ళి నాకు తిరుగుతూనే ఉంది. ఇక అంటే మనకి ఏ బాధ ఉంది, ఏ శ్రమ ఉంది అన్ని మందిరంలో చూపిస్తాం. ఇప్పటి కాలంలో శ్రమలు ఎన్నదగినవి కాదు. నార్త్ ఇండియాలో ఎంత శ్రమలు అనిపిస్తున్నారు తెలుసా క్రైస్తవులు? ఒక సేవకుని రాత్రుల్లో సువార్తకు వెళ్ళి వస్తుంటే పట్టుకొని ఆ శిరస్సు ఖండించి తెల్లారిలోకి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టేశారు. 2-3 సంవత్సరాల క్రితమే. మొన్న ఎక్కడ గొడవలు జరిగింది? మణిపూర్ గొడవల్లో సావుకుని శిరస్సు ఖండించి తెచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టారు. పొద్దున్నే భార్య ఇంటి ముందుకు ఊడుద్దామని వస్తే భర్త తల ఉంది అక్కడ తెగిపోయి. ఇంత శ్రమలు అనుభవిస్తున్నారు అక్కడ, భయంకరంగా అనుభవిస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎక్కడ ఈరోజు స్వార్థ పెట్టడానికి వీల్లేదు, స్వార్థ చెప్పడానికి వీల్లేదు, కోటాలు పెట్టడానికి వీల్లేదు. ఏ ఇంట్లోనైనా మైక్ వినపడ్డా, ఏ ఇంట్లోనైనా ప్రార్థన జరుగుతుందనుకున్నా భయంకరమైన చిత్రహింసలో మతోన్మాదం పెరిగిపోయింది. చిత్రహింసల సంఘాల మీద పడ్డారు, కుటుంబాల మీద పడ్డారు. దక్షిణ భారతంలో అంతగా లేదు, ఉంది ఇక్కడ కూడా, కానీ అంతగా లేదు. మన గుంటూరులో ఇంకా ప్రశాంతంగా ఉన్నావు గనుక నువ్వు మాకేం లేదులే, మాకేం కాదులే అనుకుంటున్నావు. ఇక్కడ కూడా హెచ్చరికలు చేసిపోయారు, ఇక్కడ కూడా హెచ్చరికలు చేసి వెళ్ళారు. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మీరు మైకులు బయట పెట్టొద్దు, లోపల వరకే జరుపుకోండి. రాబోయే రోజుల్లో తలుపులు వేసుకొని చేయాలి. సంఘముకు గొప్ప హింస కలుగుతుంది. సంఘమునకు కలిగే హింస వేరు, కుటుంబాల్లో నీకుండేటువంటి శ్రమలు వేరు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమలు నాకు తెలుసు. చిత్రహింసలు అనుభవిస్తుంది సంఘము. నిన్నున్నటువంటి వారు ఈరోజు లేరు. ఏమైపోయారు అంటే హతసాక్షులైపోయారు. సంఘంలోనే ఉన్నారు. స్టెఫెను వారితో మాట్లాడాడు, కలిసి ఉన్నాడు, స్వార్థ చెప్పడానికి బయటికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. అక్కడ చంపేశారు. యాకోబు ఆ స్వార్థ చెబుతూనే ఉన్నాడు, అప్పటి వరకు అందరితో కలిసి ఉన్నాడు. బయటికి వెళ్ళారు, శిరఛేదం చేశారు. మొండు మాత్రమే కనబడుతుంది అక్కడ.
భయంకరమైన చిత్రహింసలు జరుగుతున్నటువంటి ఆ కాలంలో విశ్వాసులు ఎప్పుడు ఎలా ఉన్నారో, ఎవరు బ్రతుకుంటారో చనిపోతారో తెలియని స్థితి అది. అయినా సంఘం ఎలా ఉన్నారంట? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నా వారి కళ్ళ ముందే యేసు ప్రభువారు హింసించబడి సిలువలో ఆయన చనిపోయిన దృశ్యాలను చూసిన వారు మేమేది చూసితేమో, ఏది మా చేతులతో తాకితేమో దానినే మేము చెబుతున్నామన్నారు ధైర్యంగా. కళ్ళారా చూసాం మేము, ఆయన్ని సిలువ వేయటం, కొరడాలతో కొట్టడం, చనిపోవడం కళ్ళారా చూసామన్నారు. ఎంత చిత్రహింసల సంఘానికి జరిగినాయి ఆ దినాన. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఈ స్మరణ సంఘంతో, నీ శ్రమలు నాకు తెలుసు. 2వ మాట శ్రేష్టమైన మాట అంటున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఇంకొక మాట ఉంది, నీ శ్రమయు దరిద్రతను నేను ఎరుగుదును. దరిద్రత అప్పుడప్పుడు మనం అంటాం దరిద్రాల అంటాం. దేనికి? మనం మన 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 దృష్టిలో అందరూ మనకి దరిద్రులుగా కనపడతారు. ఎందుకు? మనకున్న హోదా, మనకున్న స్థితి దేవుడు పెంచాడు కాబట్టి అందరూ మనకి దరిద్రులాగానే కనపడతారు. దరిద్రత అంటే నువ్వు కొంచెం హెచ్చించబడిన తర్వాత నీ కళ్ళకి అందరు దరిద్రులుగా కనబడడం కాదు. స్మరణ సంఘములో ఉన్నవారు ఎందుకు దరిద్రులయ్యారో తెలుసా? కష్టపడడం రాక కాదు, ఉన్నది వ్యర్థంగా ఖర్చు పెట్టుకున్నందుకు కాదు. ఈ స్మరణలో ఉన్న సంఘము, క్రైస్తవ సంఘమంతా దరిద్రతో అనుభవిస్తుంది. ఎందుకు అంటే అపోస్తలుల కార్యంలో చూడండి 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 43వ వచనం చదవండి. ఎందుకు క్రైస్తవులు దరిద్రులయ్యారు ఇక్కడ తెలియబడుతుంది. విశ్వసించిన వారందరూ ఏం విశ్వసించారు? యేసు లోకరక్షకుడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, ఆయన నా కొరకు తన ప్రాణమును పెట్టాడు, ఆయనే దేవుని కుమారుడు అని, యేసే దేవుడు అని విశ్వసించిన వారందరూ, విశ్వాసులు వారందరూ, క్రైస్తవులు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడారు. యేసు దేవుడని ఒప్పుకున్న వారందరూ క్రైస్తవులుగా మారి వారంతా ఏకముగా కూడి వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంటే వారికి కలిగినదంతా ఏం చేశారంటే, భూములు ఉన్నవారు భూములు అమ్మారు, పొలాలు ఉన్నవారు పొలాలు అమ్మారు, వారికి మించిన ఆస్తి కలిగినటువంటి వారంతా అంతా అమ్మేసి ఆ ధనమును తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టేశారు. అపోస్తలుల పాదం దగ్గర పెట్టారు. మీరందరూ ధనవంతులు, మీతో పాటు నేను కూడా ఉన్నా, నేను పేదవాడిని. అయితే పేదవాడిని పేదవాడిగా చూడక అందరూ ఏం చేశారంటే, మనందరం ఈక్వల్గా బ్రతుకుదాం అని పెట్టేశారు. కాలేజీల్లో, కంపెనీల్లో, స్కూల్లో యూనిఫామ్ డ్రెస్ ఎందుకు పెడతారో తెలుసా? యూనిఫామ్ స్కూల్ డ్రెస్సు ఇంతకుముందు బ్లూ అండ్ వైట్ ఉండేది. ప్రతి స్కూల్లో బ్లూ అండ్ వైట్ ఉండేది. తర్వాత స్కూల్కి రంగులు మార్చుకున్నారు వస్త్రాలు. బ్లూ అండ్ వైట్ అంతే. నిక్కరు, సొక్క, ప్యాంటు, సొక్క, గౌను, ఫ్రాకు, అది అలా వేసేవారు. అందరూ ఒకే డ్రెస్ వేస్తే ఎంఆర్ఓ పిల్లలు వస్తారు, కలెక్టర్ల పిల్లలు వస్తారు, దరిద్రుల పిల్లలు వస్తారు, అందరూ అదే స్కూల్లో ఒకలాగానే కనపడాలి. ఒకవేళ యూనిఫామే లేదనుకోండి, ఎలా ఉంటారు? ఐశ్వర్యం కలిగిన వారు బాగా వేసుకొస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు బాగా వేసుకొస్తారు, డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? రోజు అదే బట్టలు వేసుకొని వెళ్ళాలి. అందుకని అలా కాదని గవర్నమెంట్ ఆలోచన చేసి యూనిఫామ్ పెట్టింది. ఇప్పుడు సంఘములో ఉన్నవారు కొంతమంది పేదవారుగా ఉన్నారు, కొంతమంది ధనవంతులుగా ఉన్నారు. ధనవంతులుగా ఉన్నవారు పేదవారిని చూసి హేళన చేస్తున్నారు, కించపరుస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. అందువలన
వీళ్ళందరూ ఏం చేశారంటే ధనవంతులుగా ఉన్నవారు అందరూ స్థలాలు పొలాలు వారికి ఉన్నటువంటి ఆస్తులు అన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పెట్టి మీరు వాడండి అయ్యా, సంఘమునికి ఏది అవసరమో దాన్ని వాడండి అంటే ఎవరికి ఏది అవసరమో వారు పంచుతూ వచ్చారు. ఆ సమయంలోనే కదా అననీయ సఫీరాల సంగతి మనకు తెలిసింది. వారు కూడా ఏం చేశారు, వారు కలిగిందంతా అమ్మారు, సగం దాచుకొని సగం తెచ్చుకోరు, శిక్ష అనుభవించారు. ఎందుకు స్మరణ సంఘము దరిద్రులయ్యారు అంటే వారు కలిగినదంతా అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల ముందు పెట్టేశారు. సంఘ అవసరాలు తీర్చడానికి, సంఘములో ఉన్నటువంటి సహోదరులను సేవా పరిచర్యకు పంపించడానికి దైవజనుడు భక్త సింగ్ గారు ఆయనకి ప్రపంచ దేశాల్లో సంఘాలు ఉన్నాయి. అమెరికా వెళ్ళి కుర్చీ లేకుండా ఆరాధన జరిపి అందరిని కూర్చోబెట్టగలిగిన దైవజనుడు ఆయనే. అందరిని మోకరింపజేశాడు. అలాంటి దైవజనుడు, లక్షల మంది విశ్వాసులున్న దైవజనుడు, వేల సంఘాలు, వందల చర్చిలు ఉన్నటువంటి దైవజనుడు ఈ ఊరు నుంచి, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి సేవకంటే ఒంటరిగా వెళ్ళిపోతాడంతే. ఆయన దగ్గర ఏముండదు, ఒక బైబిలే ఉంటుంది. ఎగస్ట్రా బట్టలు కూడా తీసుకెళ్ళడు. అక్కడికి వెళ్ళాడు, ఆ ఒక్కరోజు అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఈయన కొరకు వాళ్ళే ఒక జత బట్టలు పెడతారు. అక్కడ స్నానం చేస్తాడు, అవి వేసుకుంటాడు, ఈ ఇడిచిని ఆడేస్తాడు, ఆ బట్టలతో హైదరాబాద్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మరలా ఆయన వాక్యం చెప్పే ముందు స్నానం చేయడానికి వెళ్తే అక్కడ ఒక జత ఉంటుంది, వేసుకుంటాడు. ఆయన మరలా వాక్యం చెప్తాడు, అలాగనే వెళ్ళిపోతాడు ఇంకొక ఊరు. ఏ ఊరన్నా వెళ్ళనియండి, ఆ ఊరిలో ఆ చర్చిలోనే ఆయనకు ఒక జత బట్టలు ఉంటాయి, ఇక మిగతా ఏం ఉండవు. బైబిల్ ఒక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు. గొప్ప దైవజనుడు ఆయన. తనకు కలిగిందంతా సంఘము కొరకే ఖర్చు పెట్టాడు. ఒకనొక రోజున ఆయన దగ్గర ఒక పావలా ఉందంట. ఆ పావలా ఉంటే పావలాతోటి కరపత్రికలు కొని పంచాడంట. ఆకలితో అల్లాడిపోతా పార్కులో పండుకున్నాడు. పార్కులో పండుకొని నీళ్ళు తాగాడు. ఒక పూట గడిచిపోయింది, రెండో పూట అల్లాడిపోతూ ఉంటే ప్రార్థన చేశాడంటే, ప్రభువా నీ పనే కదా నేను చేశాను, ఎందుకు నాకు ఇలాగ ఉంది అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని విన్నాడంట. నువ్వు కడుపు కాల్చుకొని అంతగా శ్రమపడి పస్తులుండి నేను చేయమన్నానా? నేను చెప్పానా నీకున్న పావులతో నువ్వు కడుపు నింపుకోవాల్సింది, 2 పూటలు వచ్చేది నీకు. నువ్వు దాంతో నీ చెయ్యని నేను చెప్పలేదు కదా. నువ్వు నా మాటను వినే వరకు ఏం చేయొద్దు అన్నాడు. ఆ రోజు నుంచి చనిపోయే వరకు ఏ విషయమైనా సరే దేవుని సన్నిధానంలో కనిపెట్టి ఆయన స్వరం వింటేనే, దేవుడు ప్రేరేపిస్తేనే చేసేవాడు. సంఘము దరిద్రతలో ఉండడానికి కారణం ఏమిటంటే సొంత అవసరాలకు వాడుకొని, సొంతగా ఇష్టానుసారంగా లోక సంబంధమైన వాటికి వాడుకొని అప్పులు పాలవాలా, దరిద్రతలోకి రాలా. దేవుని కొరకు, సంఘము కొరకు తోటి వారిని వారితో సమానంగా ప్రేమించి వారి కలిగినటువంటి ప్రతిదీ కూడా సమిష్టిగా అంతా తీసుకొచ్చి సంఘంలో పెట్టి వీరు దరిద్రులయ్యారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాటలు వారికి గుర్తున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట వారికి గుర్తుంది. 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఎందుకు అంటే ఈ భూమి మీద చెమట కొట్టేసిద్ది, తుప్పు పట్టేద్ది. అప్పుడు 2000 రూపాయల నోట్లని రద్దు చేసిన సమయంలో చాలామంది దాచిపెట్టిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి మనలాంటి పేటల్లోకి వచ్చేసి అందరూ కూలీలు ఇచ్చి బ్యాగుల దగ్గర నిలబెట్టి లిమిట్ పెట్టారు కదా, రోజుకింతే మార్చుకోవాలని. అందరిని తీసుకెళ్ళి లైన్లో పెట్టేసి డబ్బులు మారుస్తున్న సమయంలో తుఫాన్ నగర్లో కొంతమంది, మన ఒక మినిస్టర్, ఎవరో మాజీ మినిస్టర్లే,
వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్ని డబ్బులు తీసుకొచ్చి లైన్లో నిలబెట్టి మన వాళ్ళందరినీ కూలీలు ఇచ్చి తీసుకెళ్ళి నిలబెడితే వాళ్ళు తీస్తేనంట డబ్బులన్నీ ఎలుకలు కొట్టి అది చెదలు బట్టి కట్ల పాడైపోయాయి అంట. ఉన్న వాళ్ళకేమో వాడుకోవటానికి ఎక్కువైపోయినాయి, లేని వాళ్ళకేమో లేక అల్లాడిపోయాం. ఈ వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు, కట్లండి అసలు వ్యర్థంగా పడేశారు, అవన్నీ కాల్ చేశారు అన్నారు. చాలామందికి తెలుసు, ఆ విజయవాడ కెనాల్లో ఈసిరేశారు, కట్టలు గాలి ఆ నేలలో వెళ్ళిపోయినాయి. ఎలా కాదు, సంఘము కొరకు ఖర్చు పెట్టి వారు దరిద్రులు అయ్యారు. ఎందుకు అంటే యేసుప్రభు చెప్పిన మాటలు వారికి గుర్తున్నాయి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, అవి తుప్పు పట్టిపోతాయి, చిల్లరైతే నోట్లయితే చెదలు పడతాయి, దొంగల భయం ఉంటుంది, దొంగలు దోచుకుంటారు. కాబట్టి మీ ధనమును పరలోకమందు దాచుకోండి. ఎలా దాచుకుంటావు? పైకి ఇసిరేస్తావా? ప్రభువు చెప్పాడు, పేదలను కనికరించండి, అనాథలను ఆదరించండి, దిక్కుమాలిన వారికి దరిద్రులకి సహాయం చేయండి, సంఘములో ఆ సేవా సువార్త పరిచర్య కొరకు పంపించండి, సంఘము కొరకు ఖర్చు పెట్టండి. అప్పుడు మీ పేరున పరలోకంలో దాచుకుంటారు. ఇవన్నీ చెప్పాడు. అవన్నీ వారికి గుర్తున్నాయి. ఇంకా అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. లోకస్వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో అన్న మాట కూడా వారికి జ్ఞాపకం ఉంది. ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు? 6వ అధ్యాయం 20వ వచనం లోకస్వార్త. శిశువుల తట్టు పారజూసి, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. పేదలైన ధన్యులు అంటే దేని కొరకు పేదలలో? పుట్టుకతో పేదలు కాదు, వృత్తులు వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి సొంకరి మత్తని పిలిచాడు దేవుడు, జాబ్ వదిలేసి వచ్చాడు. వారి కుల వృత్తులు చేసుకుంటున్నారు, వారు ఆ వృత్తులు చేపలు పట్టాయి, వదిలేశారు, వచ్చారు. ఆదాయం లేదు, సంపాదన లేదు, ఆస్తులు లేవు. దేవుని పరిచర్య కొరకు వారు పేదలైపోయారు, దరిద్రులు అయ్యారు. ఇంకా ప్రభు అంటున్నాడు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. దేవుడు సంఘమును బలపరిచాడు. మీ శ్రమ నాకు తెలుసు, మీ దరిద్రత నాకు తెలుసు, మిమ్మల్ని దూషిస్తున్న దూషణలు కూడా నాకు తెలుసు అన్నాడు. మిమ్మల్ని దూషించే దూషణలో ఎవరు దూషిస్తున్నారు? ఎవరండి? నా స్పెట్స్ మొన్న శారదా కాలనీ, అదే శ్యామలా నగర్ పెళ్ళిలో పోయినాయి. ఒక ఆయనకేమో పెళ్ళిలో సోలాపూర్ చెప్పులు పోతే నాయేమో కళ్ళద్దాలు పోయినాయి పెళ్ళిలో, అందుకనే కనబడట్లా. ఇక్కడ ఏమంటాడంటే పై వచనాల్లో చూడండి, 9వ వచనం కింద అంటాడు, నీ దూషణ చెప్పు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. దేవుడికి ఏం తెలుసు అంట? నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు, నీ దూషణ అంటే నువ్వు దూషిస్తున్నావు అని కాదు, నిన్ను దూషిస్తున్నారే, నీ మీదకి వచ్చే దూషణలో ఎంత తేలిగ్గా దూషిస్తారో తెలుసా? కొంచెం దరిద్రతలో ఉంటే మనం లెక్క చేస్తారు? ఎవరైనా లెక్క చేస్తారా? మొన్న అందరూ కనపడ్డవాళ్ళు అంతా, ఏంది నువ్వు ఎలాగున్నావు, నువ్వేంటి అసలు షూట్ వేసుకోవాలా, బట్టలు వేసుకోలేదు అంటా ఉన్నారు ఆ గ్రౌండ్. ఎవరు కనపడ్డా కానీ అది ఒక ఆమె ధైర్యం చేసి తుఫాన్ నగరం ఏందో ఎట్లాగా ఉన్నాం ఆట స్వతంత్రంగా మాట్లాడిద్దిలే, నువ్వు వెళ్ళు. అసలు స్టేజ్ మీద నుంచి సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా, నువ్వు వెళ్ళు, మేము నడిపిస్తూ ఉంటాం, వెళ్ళి నువ్వు డ్రెస్ వేసుకొని. నేను రాత్రి పెళ్లి చేయడానికి వెళ్ళా, షూట్ వేసుకొని వెళ్ళా, కారులో దిగా, కారు ఎక్కా. ఇప్పుడు ఇక్కడ కుదరదుగా, నేను వేసుకొని రావడానికి బాగదుగా, అందరితో తిరగాలి, పనులు చేయించాలి అన్న. ఇప్పుడు అలాగున్నాం అనుకో, మనల్ని ఎవరైనా లెక్క చేస్తారా? దరిద్రంగా ఉంటే దూషిస్తూ ఉంటారు కొంతమంది. దూషణ, నువ్వెంత, వాళ్ళెంత, వీళ్ళెంత అని దూషిస్తూ ఉంటారు. దూషణలో సంఘంలో నువ్వు ఎలా ఉన్నా సరే
నీ దూషణలన్నీ, నేను దూషించే వారి దూషణలన్నీ కూడా నాకు తెలుసు, అన్నీ తెలుసు అంటున్నాడు. మన శ్రమ తెలుసు, మన దరిద్రత తెలుసు, మనల్ని దూషిస్తున్న దూషణలు కూడా తెలుసు. ఇంత మాత్రమే కాదు, యూదులు కాక తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారి యొక్క దూషణలు. యూదులు కాదు వారు, యూదులు కాకనే యూదులు అని చెప్పుకుంటున్నారు. సమాజ మందిరం ఉండడానికి సమాజ మందిరమే, సమాజ మందిరంలోనికి వెళ్తారు. అక్కడ సీజర్ చక్రవర్తి ఫోటో ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తారు. డొమిషియన్ చక్రవర్తి ఫోటో ఉంటుంది ఒక సమాజ మందిరంలో. ఒక సమాజ మందిరంలో నీరో చక్రవర్తి ఫోటో ఉంటుంది. ఎలాగా? సాతాను సమాజపు వారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో కూడా అలాగనే ఉన్నాం. చాలామంది ప్రభుని ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారు, చాలామంది నిజమైనటువంటి ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వేషధారులుగా బ్రతుకుతున్నారు. ఆ నిజమైనటువంటి ఆరాధన లేదు, నిజమైనటువంటి ప్రభువుని యథార్థమైనటువంటి హృదయంతో ఆరాధించటలా. యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైన ఆరాధన. ఎందుకు అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన. అందరూ 100 మంది చేరి ఎగిరినందువలన అది ఆత్మీయ ఆరాధన అనిపించదు. భాషలు మాట్లాడుకో, కానీ అది నీ వరకే క్షేమం, సంఘానికి క్షేమమా కాదు. ప్రవచనాలు చెప్పు, అది సంఘానికి క్షేమం, కానీ జరగవలసిన ప్రవచనాలు అయ్యి. ఒక ఆయన పాస్టర్ గారు ఎలాగనే, తుఫాన్ నగర్ పాస్టర్ గారు ఒక దగ్గర ఎలాగనే వాక్యం చదువు, మేము ఉన్నాం అదే మీటింగ్లో, వినండి, అబద్ధాలు చెప్పనప్పుడు. తుఫాన్ నగర్ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, మేమందరం ఉన్నాం. ఎదురు ఒక ఆమె కూర్చొని ఉంటుంది. ఆ సహోదరి ఇదివరకు మన పేటలో కూడా వచ్చేది లేదు, చచ్చిపోయారు. ఆమె ఎదురు కూర్చొని ఈ పాస్టర్ గారు కొంచెం ఉద్యమం వాక్యం చెబుతునేసరికి, ఏమా చెట్టుకొట్టి నా కుమారుడా నీకు చేతికి బ్లేడ్ ఇచ్చా కోసేయి అంటుంది. ఏంటంట? నీ చేతికి బ్లేడ్ ఇచ్చా కోసేయి అంటుంది. దేవుడు ఎక్కడన్నా బ్లేడ్ ఇచ్చాడా? ఖడ్గం ఇచ్చాడు. వాక్యం అనే ఖడ్గం ఇది. అంటే ఆమె ఉద్రేకం పెరిగిపోయింది. అదే సహోదరి మరలా విజ్ఞాన మందిరంలో కూర్చున్నాం మేమందరం. బెజవాడి యాకోబు గారు వాక్యం చెబుతున్నాడు. బెజవాడి యాకోబు గారు శ్యామల నగరం వాక్యం చెబుతూ ఉంటే ఎదురు కూర్చొని టమాటా చాలా సభలు కొట్టి అప్పుడు అంటుంది, నా కుమారుడా యాకోబయ్య గారు నువ్వు ఉద్యోగంగా బోధించి నీ నోటికి మాట ఇచ్చానంట. దేవుడు అయ్యగారు అంటాడా? ఆయన అన్నాడు, సరే సరే కూర్చోమ్మా కూర్చోకో. అట్లాగుంటారనమాట. ప్రవచనాలు చెప్పవచ్చు, కానీ అవి నెరవేరే ప్రవచనమై ఉండాలి. మన దరిద్రతను ఎరిగిన దేవుడు, మన శ్రమ ఎరిగిన దేవుడు, మన దూషణను ఎరిగిన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు నీ శ్రమలో, నీ బాధలో నీ ఎలా ఉన్నావో వాటన్నిటిలో నుండి ఆత్మతో సత్యముతో నిజముగా నీవు ఆరాధిస్తే, నిజముగా మొరపెట్టు వారికి సమీపన ఉంటానన్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యూదులు కాకయే యూదులని చెప్పుకొను, సాతాను సమాజ మందిరపు వారి వలన నీకు కలిగే శ్రమ నాకు తెలుసు అని నీవు పొందబో శ్రమలకు భయపడకము. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, అంతము వరకు నమ్మకముగా ఉండు. విశ్వాసిగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా క్రీస్తుని అంగీకరించి రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి నీకు కొంతకాలము శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. నీకు ఇంతకుముందు వచ్చిన శోధనలో, శ్రమలో అవన్నీ కూడా అంటే లెగిసిపోయాయి. ఊరకనే సమస్యలను పరిష్కరించుకున్నావు. కానీ రక్షించబడిన తర్వాత నీకు వచ్చే శోధనలని చూసావా? రక్షింపబడిన తరువాత నీకు వచ్చేటువంటి దరిద్రత, రక్షింపబడిన తరువాత నువ్వు యథార్థముగా ఆరాధన చేస్తూ ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నీకు కలిగిన అనారోగ్యాలు, శ్రమలు, ఈ దూషణలో నీవు సామాన్యంగా వాటి నుండి విడుదల పొందలేవు.
అంతకుముందు ఊరికనే వెళ్ళిపోయాయి సమస్యలు, ఊరికనే అన్ని సమస్యలు పరిష్కరించబడాయి. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత నీవేమో విశ్వాసంలో స్థిరపడాలి, ఆత్మీయంగా ఉండాలనుకుని బలంగా ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్నటువంటి ఆ శ్రమలు, అనారోగ్యాలు నిన్ను విడిచిపెట్టవు అంత తేలిగ్గా. కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా ఆత్మీయ పునాది లోతుల్లోకి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లో నువ్వు జీవించాలని. ఇంతకుముందు లోక సంబంధంగా ఉన్నావు, పరిష్కరించుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటావని. నేను మాత్రం ఏమీ చేయలేనయ్యా, సమస్తము నీవే చేసేది, నీవే చేయాలి. ఏదైనా పాటలు పాడతారుగా, నీవు మాత్రమే, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే. నిన్ను మాత్రమే నేను నమ్మా, నీవు మాత్రమేమైనా చేయగలవు. ఇంకొక పాట పాడారు, కథ మొత్తం మార్చగలిగినోడు నువ్వేనయ్యా అని. అసలు నువ్వు ఆయనకు అప్పగించుకుంటాగా నీ కథ మారడానికి. అప్పగించుకోకుండా పాట పాడతారు, కథ మారదో, నీవు మారవు. మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైన లోతైన పునాదుల్లోనికి పంపించడానికి ఆయన మన చుట్టూ శ్రమలను పెడతాడు. వాటన్నిటిలో నుండి విడిపించబడి వాగ్దానం పొందుతాం. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. మరణము వరకు నమ్మకంగా ఉండు. మరణము వరకు నువ్వు రక్షించబడిన తర్వాత ఎంతకాలం నువ్వు బ్రతుకుంటావో నీకు తెలియదు. నువ్వు ఉన్న ఆ కొంతకాలమో దీర్ఘకాలమో నువ్వు బ్రతికుంటావు. ఆ బ్రతికున్నంత వరకు నమ్మకంగా ఉండు. అన్ని విషయాల్లో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దరిద్రతను అనుభవిస్తున్నా సరే నమ్మకంగా ఉండాలి. ఒక ఉదాహరణ మనందరికీ తెలుసు. దరిద్రుడైన లాజరు, ఆయన ఎంత దరిద్రతను అనుభవించాడు. ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చి ఆయనను కొనిపోయారు. మరి ధనవంతుడిని దేవదూతలు వచ్చి కొనిపోయారు, కానీ ఎక్కడికో వేరే స్థలము, పాతాళంలో బంధించబడ్డాడు, వేదన స్థలంలో ఉన్నాడు. దరిద్రుడైన లాజరు అయితే అబ్రహాం అన్నాడు, అయ్యా నీవు భూమి మీద ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో నువ్వు ఊరేగావు. అతడు అక్కడ శ్రమను అనుభవించాడు. అతడు ఇప్పుడు ఇక్కడ క్షేమమును అనుభవిస్తున్నాడు. దరిద్రులుగా ఉన్నా పర్వాలా, అనారోగ్యులుగా ఉన్నా పర్వాలా, కానీ పాపము లేని వారిగా ఉండాలి. విశ్వాసులు, క్రైస్తవులుగా మనము ఎంత అనారోగ్యమును అనుభవిస్తున్నా సరే, ఎంత దరిద్రతను అనుభవిస్తున్నా సరే, మనం ఎలా ఉండాలి అంటే దరిద్రత, శ్రమ ఏది అనుభవించినా పాపము లేని వారిగా ఉండాలి. అప్పుడు మనము పరదేశంలోనికి చేరతాం. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, అంతకాలము శ్రమ వస్తుంది, అయినా అంతము వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తానన్నాడు. జీవ కిరీటం ఇస్తానన్నాడు. కిరీటములో చాలా ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ బహుమానాలుగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానన్నాడు. పరదేశంలో ఉన్న జీవజల నదులను త్రాగనిస్తానన్నాడు. జయించిన వాడు సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. జయించిన వాడికి రక్షణ వస్త్రం ఇస్తానన్నాడు. జయించిన వాడికి నా తండ్రి రాజ్యం నాతో పాటు కూర్చుంటారన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, జయించిన వానికి జీవ కిరీటం, నిత్యము జీవింపజేయడానికి నీకు కిరీటం పెట్టి అర్హత కలుగు చేస్తాడు అన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానం ఎలా ఉండాలి? ఇప్పుడు అంటున్నాడు క్రింద విషయం చదవండి. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రెండవ మరణము వలన ఏ హాని చెందలేడు. జయించిన వారిగా ఉండాలి. రెండవ మరణంలోకి వెళ్ళేవారు పిరికివారు, అసహ్యులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఇలాంటి వారందరూ రెండవ మరణంలోనికి వెళ్తారు.
మనం జయించిన వారిగా ఉంటే రెండో మరణం మనకి ఏ హాని చేయదు. మొదటి మరణం ఏది? మొదటి మరణం మనం ఇక్కడ లోకాన్ని విడిచిపెడతాం. నీవు తిరిగి జన్మించినట్లయితే నీకు రెండో మరణం ఉండదు. ఎవరికైనా 2 జన్మలుంటే ఒక మరణం, ఒకే జన్మ ఉంటే 2 మరణాలు. ఈ వివరణ మరొక పర్యాయము చెబుతాను. ఇప్పుడు అంటున్నాడు, ఆత్మ సంగములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకసారి ఒక కుందేలు 4 పిల్లలు వేసింది. ఆ కుందేలు బయటికి వెళ్తే ఆహారానికి పిల్లలకి చెప్పి వెళ్ళిందంట, అరే పిల్లలు మీరు బయటికి రావద్దు, బయట క్రూర జంతువులు ఉంటాయి, మిమ్మల్ని చంపేస్తాయి. తల్లి కుందేలు, మీకు ఆహారం తీసుకొని వస్తా, మీరు బయటికి రావద్దు గుహ దాటి అని ఆ కొండ గుహలో పిల్లల్ని పెట్టేసి బయటికి వెళ్ళిపోయింది. ఈ పిల్లలు అటు ఎగురుతున్నాయి ఇటు ఎగురుతున్నాయి, బయటికి వెళ్తున్నాయి, లోపలికి వస్తున్నాయి, ఇట్లా వెళ్తూ ఉంటే ఒక పిల్ల బయటికే వెళ్ళిపోతుంది. పక్కన ఉన్నటువంటి పిల్లలు చెప్పినాయి అంటే, వెళ్దో మమ్మీ చెప్పింది కదా మనకి వెళ్ళొద్దని, బయట మనం చచ్చిపోతామంటే వినని పిల్లలు ఎన్ని ఇళ్ళల్లో ఉంటారు, ఎన్ని చెప్పినా వినని పిల్లలు. అలాగా ఒక కుందేలు బయటకు వచ్చింది. పొంచి ఉన్న ఆ పులి దాన్ని పట్టుకొని, ఆ పట్టుకోగానే చెవి దొరికింది, చెవి వరకు దొరికింది, అది తప్పించుకుంది. కాదు వినండి, దాన్ని పట్టుకుంది, చంపేసింది. చంపి మరలా గుహ దగ్గర ఈ కుందేళ్ళు కనపడేసరికి వాటి మీదకి దూకుతుంది. వాటిని కూడా తినేసేయాలని దీన్ని ఏం చేసిందంటే, అంతలోకి ఒక నక్క వచ్చింది అక్కడికి, తెలివి కలిగిన నక్క. ఆ నక్క వస్తే, నక్క దీన్ని పట్టుకో, ఏడే ఉంచు, నేను వాటిని పట్టుకొస్తానని వెళ్ళి ఆ కుందేలని మిగతా వాటిని 2 పట్టుకొని వచ్చింది. వచ్చేసేది, నీ దగ్గర కుందేలు ఇటీ అంటే ఇదిగో తీసుకొని ఇచ్చింది. ఇస్తే దానికి ఒక చెవు లేదు. ఎందుకు? ఈ కుందేల్ని నక్క దగ్గర పెట్టిపోయేసరికి ఆ పులి వెళ్ళిపోయిందిలేని నక్క ఈ వాసనకి కుందేలు ఆహారం దొరికేసరికి ఉండలేక కొంచెం తింటాం, అటు ఇటు చూస్తాం, పులి వస్తుందా, కొంచెం తింటాం, అటు ఇటు చూస్తాం, చెవు మొత్తం తినేసింది. ఇంతలో వచ్చేసింది. ఏది ఇటీ అంటే ఇచ్చింది. ఇదిగో పులి భావాన్ని కుందేలు నీకు ఇచ్చంటే, ఇందాక నేను ఇచ్చినప్పుడు 2 చెవులు ఉన్నాయి దానికి, ఇప్పుడు ఏంది ఒక చెవే ఉందంటే, నాకు తెలియదు, అమ్మతోడు అయ్యేతోడు నాకు తెలియదు, నువ్వు ఇచ్చినప్పుడు అట్నే ఉంది అంటుంది. కాదు, నేను ఇచ్చినప్పుడు 2 చెవులు ఉన్నాయి అన్నాయి. ఇంతలో ఆహారానికి వెళ్ళి వస్తున్న తల్లి కుందేలు వస్తుంది. నాకు అదిగో దీని తల్లి అదిగో, కావాలంటే అడుగు అని చెప్పింది. అంటే తల్లిని పిలిచి పిల్ల నీదేనా అంటే, నాదే పిల్ల. నువ్వు కన్నప్పుడు, నీకు పుట్టినప్పుడు ఈ కుందేలకు 2 చెవులు ఉన్నాయా అంటే, లేవయ్యా ఒక్క చెవే ఉంది అన్నది. ఒక చెవే ఉందా, సరిగ్గా చూసి చెప్పు అంటే, తల్లి కుందేలు అంత నిజమే, ఒక్క చెవే ఉందయ్యా. ఈ నక్కకు సంతోషం వేసింది, నేను నిన్న చెవి బయట పట్టకుండా అయిపోయింది, తల్లి కూడా బాగా చెప్పిందని. అదేంటి, ఏ కుందేలుకైనా ఇదిగో ఈ కూడా నీ పిల్లలే, వీటికి 2 చెవులు ఉన్నాయి, దీనికి ఎందుకు ఒక్క చెవి ఉందంటే, దానికి 2 చెవులు ఉంటే నా మాట వినేదయ్యా, దానికి ఒక్క చెవే ఉంది కాబట్టి నీ నోట పడింది, నా మాట వినలేదు అని. అలాగా ఇదేనా చాలామంది ఏ చెవులు కలిగి ఉంటారు? చెవులు పౌలు భక్తుడు అన్నాడు, దుర్దినంలో అంత్య దినాల్లో దురద చెవులు గలవారు ఉంటారన్నారు. ఇప్పుడు దురద చెవులు కూడా కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏ చెవులు? బింగిరి చెవులా? బింగిరి చెవులు అంటే తల ఎంత ఉంటుంది, చెవులు ఎంత పెద్దగా ఉంటాయి. కొంతమందికి తల ఎంతే ఉంటుంది, చిన్నగా ఉంటుంది, చెవులు మాత్రం ఎంత ఉంటాయి. ఏనుగు చెవులు రావాడు అంటారు, బింగిరి చెవులు రా అంటారు. కొంతమందికి ఏమో తల ఎంత ఉంటుంది, చెవులు ఇంతంతే ఉంటాయి, ఆడో కనపడవు. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఏంటంటే పెడచెవులు అంటే మాటను విన్నట్టుగానే ఉంటారు కానీ అసలు దాన్ని గ్రహించరు. చెవులు ఊరికి విన్నట్టే, నాకు వెళ్ళే చూస్తూనే ఉన్నట్టుంటారు కానీ ఎక్కడో ఆలోచిస్తుంటారు. తొందరగా అమ్మగారు రామంది ఇవ్వాలి, ఆదివారం అయ్యగారు ఇవ్వాలి, ఆలోచనలోకి వెళ్ళిపోతారు. నేను చూసినప్పుడు నాకెళ్ళి చూసినట్టే ఉంటారు. ఇవన్నీ నాకు తెలిసినాయాగా. పెడచెవులు
వాక్యమును విన్నట్టుగానే నటిస్తారు, కానీ వాక్యం వారి హృదయంలోనికి చేరదు. పెడ చెవిని విడిచిపెడదాం, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరు మోకరించండి, కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేసి బలారాధన ఇస్తా. మీరు కూడా త్వరగా వెళ్ళాలి.